ఒకసారి చాడా శాస్త్రి గారి ఈ కంటెంట్ చూడండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందినటువంటి వ్యూహాత్మక రాజకీయ విశ్లేషకుడు పరిశోధకుడు అమ్జద్ తాహా కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిపై ఎలా స్పందించారు అంటే, భారతదేశం అనే గొప్ప దేశంతో జరిగేటటువంటి ఏ యుద్ధమైనా అది ఇప్పటికే ఓడిపోయిన యుద్ధం వంటిది. అద్భుతమైన లైన్ ఇది. భగవద్గీత చెప్పినట్లుగా ధర్మం క్షీణించి అధర్మం పెరిగినప్పుడల్లా నేను నన్ను వ్యక్తపరుస్తాను. నేడు భారతదేశం ఆ స్ఫూర్తిని వ్యక్తపరుస్తోంది. ఇస్లామిస్టు జిహాదీలు మరియు ముస్లిం బ్రదర్హుడ్ ఉగ్రవాదులు భారతదేశానికి మాత్రమే శత్రువులు కాదు, వారు మొత్తం మానవాళికి శత్రువులు, ప్రతి చెడుకి స్నేహితులు. దీని ఆధారంగా మీరు సరి అయినటువంటి వైపున నిలబడి భారతదేశంతో నిలబడండి. భారతదేశం శక్తివంతమైనది మాత్రమే కాదు, ఇది ఒక దిగ్గజం. ఇది ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 1.4 బిలియన్లకు పైగా బలంగా ఉంది మరియు తట్టుకొని నిలబడి మళ్ళీ పైకి లేచిన చరిత్ర కూడా లిఖించిన దేశం. భారతదేశం కూడా తెలివైనది. వారు మీ వాచీలో లెక్కల ప్రకారం స్పందించగలరు. వారు వారికి నచ్చిన నిబంధనల ప్రకారం వారి మేడ్ ఇన్ ఇండియా వాచ్లో లెక్కల ప్రకారం కదులుతారు. ఇది అమ్జద్ తాహా స్పష్టంగా తన పోస్టులో వివరించారు. అనువాదం తెలుగులో చేస్తే ఇలా ఉంది. ఒకసారి మళ్ళీ రిపీటెడ్గా ఆ వర్డ్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఫస్ట్ లైన్ నాకు చాలా నచ్చింది. భారతదేశం అనే గొప్ప దేశంతో జరిగే ఏ యుద్ధం అయినా అది ఇప్పటికే ఓడిపోయిన యుద్ధం వంటిది. ఎందుకంటే భారతదేశం అంటేనే ధర్మం, భారతదేశం అంటేనే భగవద్గీత. భారత్లో నివసిస్తున్న చాలామంది సెక్యులర్ హిందువుల కంటే అరబ్ ముస్లిం అయినటువంటి ఈయన ఎవరు, అమ్జద్ తాహా, భారతదేశాన్ని భారత నాయకత్వాన్ని బాగా అర్థం చేసుకున్నారు అనిపిస్తోంది అని చెప్పి చాడా శాస్త్రి గారు చెప్పారు. ఇది నిజమే. మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.